బహు విస్తారములయ్యా. ఇక్కడ నా అనంటలా మా అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించావా? ఆయనందు విశ్వాసం ఉంచావా? ఆయనందు భయభక్తి కలిగి ఉన్నావా? నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దిస్ నో డౌట్ ఎట్ ఆల్. మరి ఆ గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన తలంపులు నా పట్ల నెరవేరాలంటే నేనేం చేయాలి? మీరేం చేయాలి? ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన వాక్యములకు విధేయులైతే చాలు. ఆయన కాడి సులువైనది, ఆయన కాడి బరువైనది కాదు. అనేక రిలీజియన్స్లో మీ శాపం పోవాలంటే మీరు అది చేయండి, ఇది చేయండి, మీ శని పోవాలంటే ఇదిగోండి ఇది చేయండి, అవన్నీ చేయాలంటే చాలా కష్టంతో కూడినటువంటివి. కొన్నిసార్లు వారు చెప్పినట్టుగా నిష్ఠగా ఉండాలి. కొన్ని దినాలు వారు చెప్పినవి మోసుకొని తిరగాలి, ఎంతో ఖర్చు పెట్టాలి. మరి ప్రభు యొద్దకు వస్తే ప్రభు అంటున్నాడు, మీరేం మోయొద్దు, మీ పాపభారం అంతా నేను శిలువలో భరించాను, మీ శాపాన్ని భరించాను. మీరు నా యందు విశ్వాసం ఉంచి ప్రార్థించడం వలన మీ పాప శాపం తొలగించడమే కాదు, మీ ఆత్మలను రక్షించి నీ ఎడల నాకున్న బహు విస్తారమైన తలంపులు మీ పట్ల నెరవేరుస్తాను. ఈ వాగ్దానం వింటూనే ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. రాసులో ధూళి వంటి, చేదు నుండి పడే బిందువులు వంటి, ఇంతలో కనబడే అంతలో ఆవిరి వంటి ఈ మానవులైన మన గురించి దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉండడం ఏంటి? అదేనండి దేవుని ప్రేమ అంటే. ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు నువ్వు స్పందిస్తే ఆ ప్రేమ విలువేంటో నీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీరు ఎటువంటి ఇబ్బందుల్లో, సమస్యలో, శోధనలో ఉంటున్నప్పటికీ ఈ విషయాన్ని ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి 41:5 ప్రకారంగా, ప్రభువా, మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములు. పేరెంట్స్గా మీ బిడ్డల పట్ల మీకున్న తలంపులు, మీ పిల్లలు పేదవాళ్ళు అయిపోవాలని, దరిద్రుల వాళ్ళని తలుస్తున్నారా? గొప్పవాళ్ళ వాళ్ళని తలుస్తున్నారా? కదా. మరి దేవుడు